హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మమ్మ చేసిన ఆవకాయ పచ్చడి చూపించబోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగోస్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ దుమ్ము పట్టి ఉంటుంది కదా మ్యాంగోస్కి, వాటికి మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి. కడిగి తుడిచి ఎండలో పెట్టుకోవాలి వాటిని కొంచెం సేపు. తర్వాత ఎప్పుడు కటింగ్ ప్రాసెస్, మ్యాంగో పీసెస్ని శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలి తడి లేకుండా. ఆ మ్యాంగో పీసెస్కి తడి ఉంటే కనుక ముక్కలు పాడైపోతాయి. ఇప్పుడు తడి మొత్తం తుడుచుకొని పీసెస్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పీసెస్ని తడి లేకుండా తుడుచుకొని మనం ఒక్కొక్క ముక్కని పక్కన పెట్టుకుంటూ ఉండాలి. మా అమ్మమ్మ మంచి చెడ్డ ఏర్పడింది. నీట్నెస్ అంటే మా అమ్మమ్మ ఒక మానకి మామిడికాయలు 2 గ్లాసులు ఉప్పు పడుతుంది. ఇంకా అది 2 పట్టచ్చు, ఇంకొంచెం ఎక్కువ పట్టచ్చు. మనం చూసుకొని వేసుకోవాలి. క్వాంటిటీ మీరు పట్టే గ్లాసుని చూసుకొని వేసుకోవాలి. మేము టీ గ్లాస్ అలా చూసుకొని వేసుకున్నాం. $150 grams ఆవాలు వేసుకోవాలా, 20 grams వెల్లుల్లి, 1/2 కిలో మెంతులు. మెంతులు ఆవాలు మనం మిక్సీ చేసుకుంటాం కదా పౌడర్, అలా వేసుకోవాలా. వేసుకొని ఆ పౌడర్ అండ్ కారం 2 కలుపుకుంటూ ఆయిల్ పచ్చి నూనె వేసుకోవాలి. ఆవాలు మెంతులు కొంచెం రోస్ట్ చేసుకొని లైట్గా వాటిని పౌడర్ చేసుకొని
బేషన్లో అయితే ఫ్రీగా ఉంటుంది. అలా వేసుకొని మనం మామిడికాయ ముక్కలు, కారం, ఆయిల్ వేసుకొని కలుపుకుంటాము. చేత్తోనే కలుపుకోవాలా, అప్పుడే ఫ్రీగా కలుపుకోవచ్చు మనము. అప్పుడే బాగా అన్ని పీసెస్కి ఈక్వల్గా అంటుకుంటాయి పేస్ట్ మొత్తం. ఇప్పుడు మనం ఒక జాడీలో పెట్టుకోవాలి రెడీ అయిపోయిన పచ్చడి. జాడీ క్లీన్గా తుడుచుకోవాలి, వాటర్ లేకుండా, తడి లేకుండా, ఫుల్ మొత్తం ఒక చుక్క కూడా లేకుండా క్లీన్గా క్లాత్ తీసుకొని తుడిచేసుకున్న తర్వాత అది పొడైపోయిందని తెలిసినాక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం పికిలంలోకి. క్లీన్గా తుడిచినాక వేసుకోవాలి, మళ్ళీ తడుంటే పచ్చడి పాడైపోయింది. జాడీలోకి ఆవకాయ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసాము, మొత్తం అందులో పెట్టేసుకున్నాము. ఇంకైతే చాలా రోజులు ఉంటుంది మనం అట్లా స్టోర్ చేసుకుంటే, నీట్గా ఒక క్లాత్ కట్టేసుకుంటే అది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా ఆవకాయ అంటే కామన్, పప్పు ఉండాలి అందులో. ఇలా ఆవకాయ జాడీని ఇట్లా గట్టి కట్టుకొని పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.